హలో గైస్, బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో వచ్చేసింది. కొత్త సీజన్ కొత్త హంగులతో సరికొత్త సెట్తో బిగ్ బాస్ సీజన్ 8 అయితే సిద్ధమైంది. సీజన్ 8 లోగో చూశారు కదా ప్రోమోలో. చూడగానే మీకు అర్థమైంది ఏంటి? బిగ్ బాస్ సీజన్ 8 ఇస్ ఇన్ఫినిటీ మోడ్. బిగ్ బాస్ సీజన్ 8 కోసం సెట్ ఆల్రెడీ సగం పూర్తయిపోయింది. ఆగస్టు 15 వరకు సెట్ మొత్తం పూర్తిగా పూర్తయిపోతుంది. ఆల్రెడీ ట్రైనింగ్ నడుస్తుంది. కొందరు కంటెస్టెంట్స్ ముందే లోపలికి వెళ్ళి ఈ సీజన్లో ఏవైతే టాస్కులు ఇవ్వబోతున్నారో ఆ టాస్కులన్నీ ఆడతారు. ఆడి కెమెరా యాంగిల్స్ అన్ని బాగున్నాయా, మైక్స్ కరెక్ట్ వర్క్ చేస్తున్నాయా, అన్ని యాంగిల్ని కెమెరా కవర్ చేస్తుందా లేదా అనే ప్రతి ఒక్కటి ముందే బిగ్ బాస్ టీం అయితే చెక్ చేసుకొని ఇలాంటి తప్పిదాలు జరగకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకుంటుంది బిగ్ బాస్ టీం. అయితే ఎవ్రీ ఇయర్ బిగ్ బాస్ ప్రోమో వచ్చేసి జూలై 14, 15, 16 ఈ డేట్స్లలో వస్తుంది. ఈసారి 1 వీక్ లేట్గా రిలీజ్ చేశారు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ కూడా ఒక 1 వీక్ లేట్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ సెప్టెంబర్ 8 వరకు అలా స్టార్ట్ కావచ్చు ఈ సీజన్. అయితే వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం బిగ్ బాస్ సెట్ పక్కన ఒక రోడ్ ఎక్స్టెన్షన్లో బిగ్ బాస్ సెట్ ని జరపాలని చెప్పి లీగల్ గా నోటీసులు వచ్చాయని చెప్తున్నారు. కానీ బిగ్ బాస్ సెట్ అయితే ఎక్కడ ఏమీ జరపలేదు. లాస్ట్ ఇయర్ సెట్ అయితే ఎక్కడుందో అక్కడే ఈసారి కూడా సెట్ ని వేస్తున్నారు. ఈసారి సెట్ ని సరికొత్తగా ప్లాన్ చేశారు. ఈసారి సెట్ లో అండర్ గ్రౌండ్ జైలు ఉండబోయే అవకాశం ఉంది. ఎందుకంటే గత సీజన్లలో చూసుకుంటే జైల్ని ఒకసారి భూమి మీద పెట్టారు, ఒకసారి గాల్లో పెట్టారు. ఈసారి అండర్ గ్రౌండ్ లో పెట్టాలని చెప్పి ప్లాన్స్ చేస్తున్నారు. సో బిగ్ బాస్ సీజన్ 8 కోసం కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు, కన్ఫర్మ్ గా వస్తారని చెప్పనీకి లేదు. 90% వీళ్ళే వచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పుడు చెప్పబోయే పేర్లలో కొందరికి ఇంటర్వ్యూస్ కూడా అయిపోయాయి. సో బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎవరనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిసారి చెప్పేదే. దానికంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎవరెవరు రాబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బంచిక్ బబ్లు. ఇతను లాస్ట్ 2 సీజన్స్ నుండే రావడానికి ట్రై చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్ లోనే ఇతను రావాల్సింది, ఇంటర్వ్యూ కూడా జరిగింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల రాలేదు. ఇతను ఇన్స్టా, యూట్యూబ్లలో తనదైన కామెడీ కంటెంట్ తో జనాలని విపరీతంగా నవ్విస్తాడు. ఇతని మెయిన్ కంటెంట్ వచ్చేసి కామెడీ, చాలా హిలారియస్ గా నవ్విస్తాడు. బంచిక్ బబ్లు అంటే యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ కానీ, కామెడీ కంటెంట్ కానీ, ఇన్స్టాలో రీల్స్ కానీ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. సో ఇలా లాస్ట్ టైం మిస్ అయినా ఈసారి మాత్రం పక్కా బంచిక్ బబ్లు బిగ్ బాస్ సీజన్ 8లో కనిపించే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఇంకా బంచిక్ బబ్లు వెనకాల ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. అతనికి మదర్, ఫాదర్ ఇద్దరు లేరు. సో ఈ స్టోరీ పరంగా చూసుకుంటే బిగ్ బాస్ టీం దాన్ని కూడా క్యాప్చర్ చేసి బిగ్ బాస్ సీజన్ 8లో ఈ బంచిక్ బబ్లుని తీసుకురావడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ కావచ్చు. బంచిక్ బబ్లు బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అంజలి పవన్. ఈవిడ లాస్ట్ సీజనే రావాల్సింది. ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సీజన్ మధ్యలో మిడిల్ ఎంట్రీ కొన్ని వచ్చాయి కదా, అంజలి పవన్ కూడా ఉండాల్సింది. అప్పటికే బయట ఉన్న టాక్ ఏంటంటే అప్పటికి స్టార్మా బ్యాచ్ చాలా మంది అందులో ఉన్నారు. సో మొత్తం వాళ్ళే ఉంటున్నారని చెప్పి బయట నెగిటివిటీ వస్తుందని బిగ్ బాస్ టీం ఒక ఆలోచన చేసి ఈవిడని అయితే పంపలేదు. ఈవిడకు నీతోనే డాన్స్ లో ఒక ఇష్యూ జరిగింది నటరాజ్ మాస్టర్ తో. సో ఈ సీజన్ లో ఉన్న టాక్ ఏంటంటే అంజలి పవన్ ని తీసుకుంటే నీతోనే డాన్స్ టీం నుండి ఒక 2-3 తీసుకొని ఈ సీజన్ ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బిగ్ బాస్ టీం అయితే చూస్తుంది. సో బిగ్ బాస్ సీజన్ 8 లోకి అంజలి పవన్ గారు వచ్చే ఛాన్సెస్ 80% ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్, ఇతను ప్రతి సీజన్ రావాల్సింది. ప్రతి సీజన్ ఇతనికి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ప్రతి సీజన్ ఇతను రాబోతున్నాడనే చెప్తారు. కానీ ఈసారి అలా ఏం లేదు. ఇతను ఈసారి ఫిక్స్ ఖచ్చితంగా రాబోతున్నాడు. ఈయనని స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ అని కూడా అంటారు. బిగ్ బాస్ స్పెషల్ గా ఇలాంటి వాళ్ళ కోసమే డిజైన్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. అతనికి ఏమనిపించినా మనసులో ఏం దాచుకోకుండా అన్ని బయటికి చెప్పేస్తాడు. సో దీనివల్ల అతను చాలా ఇష్యూస్ బయట ఫేస్ చేసినా తనని తాను ఎప్పుడు మార్చుకోలేదు. అతను ఎవరో కాదు, ప్రభాకర్. చాలా సీరియల్లో ఇతన్ని చూస్తూ ఉన్నాం. అతను ఈసారి బిగ్ బాస్ 8 లోకి వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు. ఒక్కసారి ప్రభాకర్ గారు మాట్లాడే మాటలకి బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా డిబేట్ జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో 99% ప్రభాకర్ గారు ఈ సీజన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ సింగర్ సాకేత్. ఇతన్ని తీసుకుంటారు అనడంలో డౌటే లేదు. ఎందుకంటే ప్రతి సీజన్ మనకు ఒక సింగర్ ని తీసుకుంటూ ఉంటారు. సో ఈసారి సింగర్ గా సాకేత్ ని తీసుకున్నారు. సో సాకేత్ ఈసారి బిగ్ బాస్ 8 లోకి వచ్చి మనల్ని అతని పాటలతో అలరించబోతున్నాడు. ఆల్రెడీ సింగర్ సాకేత్ కు బయట ఇంటర్వ్యూస్ వచ్చాయని చెప్పి పెద్ద టాకే నడుస్తుంది. సో ఈయన వచ్చే ఛాన్సెస్, సో సింగర్ సాకేత్ వచ్చే ఛాన్సెస్ 80% ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కుమారి ఆంటీ. ఈవిడ పాపులారిటీ గురించి మనందరికీ తెలుసు. ఎక్కడో ఫుడ్ అమ్ముకునేది, ఇప్పుడు చాలా ఎత్తుకెదిగింది. ఈవిడ స్టోరీని బట్టే చెప్పొచ్చు ఈమెని బిగ్ బాస్ టీం అప్రోచ్ అయింది ఈవిడ ఈ సీజన్ లోకి రాబోతుందని. సో ఈవిడ క్రేజ్ ని వాడుకొని బిగ్ బాస్ టీం ఈవిడని ఒక ఫస్ట్ 3 వీక్స్ ఉంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే
కుమారి ఆంటీని చూస్తే అట్మాస్ఫియర్ లో కానీ అలాంటి ప్లేసెస్ లో ఉండడం కానీ ఒకటే దగ్గర ఉండడం కానీ ఇలాంటి వ్యక్తులకు అంత సులభమైన పని కాదు. సో కుమారి ఆంటీని ఫస్ట్ ఒక 3 వీక్స్ ఉంచి ఆమె పాపులారిటీని వాడుకొని టీఆర్పీ కోసమే ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి మనకు చూపిస్తూ ఉంటారు. ఇంకా ఈమె గురించి మనకు తెలిసిందే, ఈమె మీద ట్రోల్స్ చేస్తున్నా సరే తను ఎప్పుడు ఎవరిని ఏమనలేదు. సో ఈవిడకున్న మంచి మనసుకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అనడంలో డౌటే లేదు. సో కుమారి ఆంటీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వస్తే మనం ఎక్కువగా కుమారి ఆంటీని కిచెన్ లో చూసే అవకాశం అయితే లేకపోలేదు. సో కుమారి ఆంటీ వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి. నెక్స్ట్ వన్, బిగ్ బాస్ ప్రతి సీజన్ లో కాకుండా కొన్ని సీజన్ లో కపుల్స్ ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సీజన్ లో కూడా ప్లాన్ చేయబోతున్నాడు. ఏక్నాథ్ హారిక తన హస్బెండ్ తో వచ్చే ఛాన్సెస్ ఒక 20 to 30% ఉన్నాయి. కానీ ఈవిడ సింగిల్ గా వచ్చే ఛాన్సెస్ అయితే 90% ఉన్నాయి. ఎందుకంటే ఈమె స్టార్ మా బ్యాచ్. ఆల్రెడీ ఏక్నాథ్ హారికని చాలా డాన్స్ షోలలో అయితే చూసే ఉంటాం. ఈమె డాన్స్ తో చాలా చక్కగా అలరిస్తుంది. అందులోనూ స్టార్ మా టీమే కాబట్టి ఈమెని తీసుకునే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఈవిడ తన హస్బెండ్ తో వస్తుందా లేదా సింగిల్ గా వస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఎవరు వచ్చినా రాకున్నా నెక్స్ట్ చెప్పబోయే పర్సన్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాడు. అతని మీదే బిగ్ బాస్ సీజన్ 8 టీఆర్పీ డిపెండ్ అయ్యింది. ఎందుకంటే అతను కమిడియన్ గా మనందరికి తెలుసు. కానీ ఇప్పుడిప్పుడే అతను చేసే ట్రోల్స్ గానీ అతను మాట్లాడే మాటలు గానీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లలో చాలా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, కిరా కార్పి. ఆల్రెడీ ఏపీ పాలిటిక్స్ లో తను ఒక అడుగేశాడు. అతని ట్రోల్స్ గురించి తెలిసిందే కదా, ఏదున్నా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి. ఇంకా బయట గట్టిగా వినిపించే రూమర్ ఏంటంటే ఇతనికి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చి అతన్ని తీసుకురావడానికి బిగ్ బాస్ టీం అన్ని విధాలుగా ట్రై చేస్తుంది. అతనికి అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అతను నెల్లూరు చేపల పులుసు అనే ఒక బిజినెస్ పెట్టాడు. సో అతని టైం అవైలబిలిటీ లేక తను రావడానికి ఇష్టపడడం లేదు. కానీ అలాంటి వ్యక్తులు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తేనే కదా మనకు ఎంటర్టైన్మెంట్ వచ్చేది. అందుకే బిగ్ బాస్ టీం శత విధాలుగా కిరా కార్పిని బిగ్ బాస్ సీజన్ 8 లోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది. ఆల్రెడీ బిగ్ బాస్ టీం ఇతన్ని అప్రోచ్ అయితే అయ్యింది. సో ఇతను వచ్చే ఛాన్సెస్ ఒక 70% ఉన్నాయి. నెక్స్ట్ వన్, బర్రెలక్క. ఈవిడని ఆల్రెడీ బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అయ్యింది. ఈమెని తీసుకుంటారని చెప్పడానికి ఈమె చేసే పనులు చూసుకోవచ్చు. ఈమె యువత కోసం కానీ జాబ్ కోసం కానీ పొలిటికల్ గా కొందరు పెద్ద వ్యక్తులకు ఎదురు వెళ్లి ఎలక్షన్లలో పోటీ చేసింది, ఓడిపోయింది, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ తను ట్రై చేసింది. సో జనాలకు ఈవిడ మీద ఒక సింపతి కార్డు ఉంది. ఆ సింపతిని బిగ్ బాస్ టీం క్యాష్ చేసుకోవాలని చెప్పి బర్రెలెక్కని సీజన్ 8 లోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్లస్ ఈవిడ స్టోరీ కూడా బిగ్ బాస్ కి చాలా చక్కగా సూట్ అవుతుంది. సో ఈ సీజన్ లో బర్రెలెక్క వచ్చే ఛాన్సెస్ ఒక 60% ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేరణ కంబం. ఈవిడ ఒక కన్నడ యాక్ట్రెసెస్. ఆల్రెడీ కన్నడ మినీ బిగ్ బాస్ లో ఈవిడ ఒక 45 డేస్ ఉంది. అక్కడ 45 డేస్ ఉన్న అందరిలో ఈవిడే బెస్ట్ ప్లేయర్. ఈమెకు బెస్ట్ ప్లేయర్ గా అవార్డు కూడా వచ్చింది. ఇతన్ని తీసుకుంటారని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బిగ్ బాస్ ప్రతిసారి ఒక తెలుగు రాని పర్సన్ అయితే తీసుకువస్తూ ఉంటాడు. సో ఈసారి ఈవిడని తీసుకువచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈవిడకు తెలుగు రాదు, కన్నడ ఒకటే వస్తుంది. సో ప్రేరణ కంబం వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈవిడకి ఇంటర్వ్యూ కూడా అయిపోయిందని చెప్పి అగ్రహారంలో టాక్. సో ప్రేరణ కంబం వచ్చే ఛాన్సెస్ ఒక 80% నుండి 90% ఉన్నాయి. నెక్స్ట్ ఎవరంటే ఆల్రెడీ బిగ్ బాస్ ప్రోమో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ మోడ్. ఈసారి బిగ్ బాస్ తన వింగ్స్ ని స్ప్రెడ్ చేసుకోవాలని చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఫారెన్ వ్యూవర్స్ ని కూడా అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పి ఫారెన్ నుండి ఫారెన్ యూట్యూబర్లని ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఇక్కడ నుండి వెళ్లి ఫారెన్ లో వ్లాగ్స్ చేస్తున్నారో వాళ్ళ నుండి ఒకరిని తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీం అయితే ఒక 2-3 అయితే అప్రోచ్ అయింది. అందులో బ్యాంకాక్ పిల్ల అనే ఒక యూట్యూబర్ వ్లాగ్ చేస్తూ ఉంటుంది. ఆమెని బిగ్ బాస్ టీం ఫైనల్ చేసినట్టు ఒక టాక్ నడుస్తుంది. అన్ని సెట్ అయితే బ్యాంకాక్ పిల్లని కూడా మనం బిగ్ బాస్ సీజన్ 8 లో చూడవచ్చు. ఇంకా డిఫరెంట్ సోర్సెస్ నుండి చాలా మంది పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కన్ఫర్మ్ న్యూస్ అయితే ఏదీ లేదు. అందులో కొందరు సురేఖ వాణి ఆర్ వాళ్ళ కూతురు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కుచితా కల్లప్ప అని చెప్పి ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ ని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయింది. సో కుచితా కల్లప్ప కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 లో ఫన్ కోసం అయితే బిగ్ బాస్ టీం చమ్మక్ చంద్రాని, బుల్లెట్ భాస్కర్ ని కూడా అప్రోచ్ అయింది. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా బిగ్ బాస్ సీజన్ 8 లోకి వచ్చే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఇంకా రీతు చౌదరిని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయిందని చెప్పి టాక్ నడుస్తుంది. ఇంకా లాస్ట్ గా ఫార్మర్ నేత్రాని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయింది. సో ఈవిడ వస్తుందా లేదా అనేది ఫైనల్ కాల్ అయితే బిగ్ బాస్ టీం తీసుకోవాలి. సో ఫార్మర్ నేత్ర కూడా వచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. సో ఇది ఇవాల్టి వీడియో. ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా బిగ్ బాస్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో ఇలానే వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ గా మన వీడియోస్ ని అయితే చూస్తూ ఉండండి.